దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వకృపానిధిగు దేవుడు ఆయన యొక్క గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవాది దేవుని ఘననామమును గణపరచుటకు, దేవుని విలువైన మాటలు మనము ధ్యానము చేయుటకు ప్రభువు దయచేసిన ఈ గొప్ప సదవకాశం కొరకై స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ దేవుని పరిశుద్ధ పాద సన్నిధిలో కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవాది దేవుని యొక్క మహా కనికరం ఈ శ్రేష్టమైన శుభదినాన కొన్ని మాటలు మనము ధ్యానము చేయడానికి ప్రభు కృపణిస్తూ ఉన్నాడు. గడిచిన సందేశంలో కొన్ని విషయాలు నేను మాట్లాడుతూ వచ్చాను. దేవుడు ఎవరిని లక్ష్య పెట్టడు అని. ఇదివరకు కూడా లక్ష్య పెట్టుట అనే మాటను చెప్పాను నేను. ఆ సందేశము కాదు ఇది. బైబిల్ గ్రంథంలో ఏదైనా మనము ధ్యానం చేసేటప్పుడు 3-4 విషయాలు మాత్రమే ఉండవు. ఇది ఒక అనంతమైనటువంటి నిధి. తవ్వే కొద్దీ అనేకమైన విలువైన ముత్యములు బయటపడుతూనే ఉంటాయి. కాబట్టి విన్న సందేశమే అని అనుకోమాకండి. ఎవరిని దేవుడు లక్ష్య పెట్టడు అని మనం గడిచిన సందేశంలో చూసినప్పుడు, నరుల ముఖములను లక్ష్య పెట్టడు అని, నిరర్థకమైన మాటలను లక్ష్య పెట్టడు అని, తాము జ్ఞానులము అనుకునే వారిని ఆయన లక్ష్య పెట్టడు అని గడిచిన సందేశంలో మనం చూసాం. నిరర్థకమైన మాటలు అంటే అర్థం లేని మాటలు, వ్యర్థమైన మాటలు. ఈరోజు ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్లో కుర్రకారు వెతుకుతున్నది ఈ మాటలే. అందులో సారం ఉండదు, భవిష్యత్తుకు ఉపయోగపడేవి ఏవి ఉండవు. ఎకిలి వేషాలు, బ్రతుకులను చెడగొట్టేటటువంటి మాటలు. దేవుడు వాటిని ఏం చేయడంట? లక్ష్య పెట్టను అన్నాడు యోబు గ్రంథం 35:13. తర్వాత మేము జ్ఞానులం అనుకునే వాడిని కూడా దేవుడు లక్ష్య పెట్టడు అని చూసాం. సరే, ఇప్పుడైతే దేవుడు ఎవరిని లక్ష్య పెట్టును అంటే అంగీకరించును, లేదా ఎవరిని ఇష్టపడతాడు, ఎవరి మాటలు ఎవరిని లక్ష్య పెట్టును అన్న విషయాలు ఇప్పుడు కొన్నిటిని మనము ధ్యానం చేద్దాం. 2 వాక్య భాగంలోనికి వెళ్దాం. మొదటి విషయానికి మనం వస్తూ ఉన్నాం. ఆదికాండము లక్ష్య పెట్టును అనే విషయాలు మాత్రమే నేను మాట్లాడతాను. 4వ అధ్యాయము, ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనములో ఉన్న దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. 4వ అధ్యాయము 4వ వచనం. హేబేలు కూడా తన మందలో తొలిచూరున పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. ఆ మాట చూడండి. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. దేవుడు ఎవరిని దేనిని లక్ష్య పెట్టును అని మనం చూస్తున్నప్పుడు, మొదటిది ప్రియులారా, దేవుడు శ్రేష్టమైన అర్పణను లక్ష్య పెట్టును. ఏమి లక్ష్య పెట్టునట? శ్రేష్టమైనటువంటి అర్పణ అన్నాడు. ఎంత బాగుంది ఆ మాట కదండి. ఈరోజు ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, దేవునికి అర్పించేటటువంటి అర్పణ శ్రేష్టమైనదై ఉంటేనే దేవుడు అంగీకరిస్తాడు. మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నా, నువ్వు ఇచ్చేది ఏదైనా మనస్సులో సంతోషము సమాధానం ఉండాలి. అందుకే కొరింథీయులకు రాసినటువంటి
రెండవ పత్రిక 8-9 అధ్యాయాలు మనం చూస్తున్నప్పుడు మాసిదోనియా సంఘమును గురించి వివరిస్తూ ఉన్నప్పుడు ఉత్సాహముగా ఇచ్చువారిని దేవుడు దీవించును అన్నాడు. దేవునికి ఇచ్చేటప్పుడు సనుగులు గొనుగులు ఉండకూడదు. దేవునికి ఇచ్చేటప్పుడు మనకు అక్కర్లేనిది కూడా మనం ఇవ్వకూడదు. అక్కర్లేనిది. మేము కింద అంటే 2006వ సంవత్సరంలో మందిరం కడుతున్నప్పుడు పరిస్థితి చాలా ఆర్థికంగా వెనకబడిన పరిస్థితి. అప్పుడు మేము మందిరాన్ని ఎలాగోలాగా కట్టుకొని కొన్ని రేకులు వేసుకోగలిగాం. బండలు పరుచుకోవడానికి డబ్బులు లేవు. అప్పుడు వేరే ఒక చోటికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ ఇల్లు ఊడబీకేశారు. వాళ్ళ బండలు బయట ఉన్నాయి, తీసేసిన బండలు. అవి మాకు ఇవ్వండి, మేము మందిరంలో పరుచుకుంటామని అడిగాం. మాకు కావాలన్నారు. అది ఇంకా వాళ్ళ ఇష్టం. మాకు కావాలంటే ఓకే సరేలేండి, మీకు కావాలన్నారు కదా మీరే ఉంచుకోండి, వచ్చేసాం. మేమేదో తిప్పలు పడ్డాం. ఎక్కడో కొత్త ఏం కాదులేండి, ఒక రకమైనవి వేరే చోట నుంచి తెచ్చుకొని వేసుకున్నాం. ఇప్పుడు ఆ బండలు కొంతమంది ఏం చేశారంటే, వీళ్ళు ఆ బయట ఉంటే ఎవరికి తోసింది వాళ్ళు ఎత్తుకుపోయారు. ఇంకా కొన్ని ఉన్నాయి. ఇంకా కొన్ని ఎలాంటి ఉన్నాయంటే బండలంతా చక్కగా లేవు, సగం ఇరిగిపోయినటివి, కొంచెం పనికిరానివి అలా ఉన్నాయి. ఇప్పుడు ఒక సందర్భంలో అలాగ వెళ్ళిపోతుంటే వాళ్ళు నన్ను నిలబెట్టారు. ఆ రోజు నువ్వు బండలు అడిగావు కదా, ఈడుంటే ఊరికి ఎవరెవరు ఎత్తుకుపోతున్నారు, అవి తీసుకుపోన్నాడు. సరే, అప్పటికి కూడా మాకు బండలు అవసరం. బయట పక్కన ముందు పక్కన వేసుకుందాం, అది వాకిలి ముందర వేసుకుందాం అని చెప్పేసి చూస్తే ఒకదానికి రూపం లేదు, ఏ బండ పనికిరాదు. వాళ్ళు అన్నారు దేవునికి కదా తీసుకోమంటున్నారు. చినిగిపోయిన 50 రూపాయల నోటు ఇట్లా ఎత్తి చూసామంటే దానికి పడిన రంధ్రంతో ఇండియా మ్యాప్ కనపడుతుంటది అటువైపున. ఇప్పుడు మన భాషలో చెప్పుకుందాం. చినిగిపోయిన నోటు అంగడికి వెళ్ళి ఏదో వస్తువు కొనాల్సి వస్తే అంగడోళ్ళు ఆ నోటు తీసుకొని, వ్యాపారస్తులు ఆ నోటు తీసుకొని మీకు కావలసినటువంటి సరుకులు ఇస్తారా? ఖచ్చితంగా ఇయ్యరు. మరి అలాంటివి మీరు దేవునికి ఇస్తారే? కయ్యూను చేసింది అదే. ఇచ్చాడు అర్పణ. ఎలా ఇచ్చాడు అంటే హేబేలు ఇచ్చాడు కాబట్టి నేను ఇచ్చా. అందులో శ్రేష్టమైనటువంటి గుణము లేదు. దేవుడు అంటున్నాడు నేను లక్ష్య పెట్టాలి అంటే, ఆయన అన్నాడు శ్రేష్టమైన బలి అయితేనే నేను లక్ష్య పెడతా. శ్రేష్టమైన బలి అయితేనే నేను లక్ష్య పెడతా. కొన్నిసార్లు మేము కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు నాకు బాగా గుర్తు, వాళ్ళు ఉన్న ఊర్లలో నుంచి మేము రాత్రి వాక్యం చెప్పిన తర్వాత రాత్రి అడుగుతారు మమ్మల్ని, అన్న మీరేం తింటారండి? ఏం పర్లేదు, ఏది ఉంటే తింటాం. లేదన్నా చెప్పండి, ఎప్పుడో ఒకసారి వస్తారు, ఇలాగ అడుగుతారు. అప్పుడు అలా కాదులేండి, ఇక్కడ ఏం బాగుంటాయి మీరే చెప్పండి అని అంటాం. గుంటూరు ప్రాంతానికి వెళ్ళినప్పుడు, నేను కొన్ని పరిచర్యకు వెళ్ళినప్పుడు వాళ్ళు అన్న ఇక్కడ రొయ్యలు బాగుంటాయి, పీతలు బాగుంటాయి, ఇలాగా కొన్ని ఐటమ్స్ చెప్తారు. ఆ ఊర్లో దొరకవు అవి. ఆ ఊరు నుంచి ఒక 30 కిలోమీటర్లు వెళ్తే చెరుకుపల్లి అని, అలాగా ఉదాహరణకు పొన్నూరు, అలాగా కొంచెం దూరం వెళ్ళాలన్నమాట. అక్కడ సముద్రం దగ్గర కాబట్టి వాళ్ళకు దొరుకుతాయి. ఇప్పుడు మేము ఓకే రొయ్యలు తిందాం బ్రదర్ రేపు అని అన్నాం అనుకోండి, తెల్లవారుజామున 4 గంటలకి లేసి ఈ 30 కిలోమీటర్లు ప్రయాణం వెళ్ళి అక్కడికి వెళ్ళేసి శ్రేష్టమైన వాటిని తెచ్చి మేము భోజనానికి కూర్చునే సమయానికి వాళ్ళు చేస్తారు. ఇప్పుడు వాళ్ళ మనస్సు ఏంటంటే ఇంత ప్రయాణం చేశాం, ఇది వాళ్ళ కలుపు రాదు. మేము మా ఇంటికి వచ్చిన సేవకునికి కోరిన ఆహారం పెట్టాలి అంటే, ఒక సేవకునే అంతగా చూసుకున్నప్పుడు దేవునికి ఇచ్చే అర్పణ, ఇక్కడ భోజనం కాదు సమస్య, దేవునికి అర్పించేది
అందుకే దేవుడు అన్నాడు, శ్రేష్టమైన బలిని నేను లక్ష్య పెడతాను. ఎవరు పడితే వాళ్ళు ఇచ్చింది. ఎందుకంటే మనకు తెలుసు బైబిల్ గ్రంథంలో ఒక దేవాలయంలో ప్రభు కూర్చొని ఉన్నాడు. అందరూ తమకు కలిగిన కట్టలు కట్టలు కానుకలు వేస్తా ఉన్నారు. ఒక విధవరాలు మాత్రం చాలా జాగ్రత్తగా దాచుకొని వచ్చి అందరికి చూచి వేలే 2 కాసులు వేసింది. ఇప్పుడు యేసు ప్రభులు వారు అప్పటిదాకా కూర్చుని ఉన్న ఆయన లేచి, మీ అందరికన్నా ఈమె ఎక్కువ వేసింది కానుక అన్నాడు. బహుశా ఆ మాట యేసు ప్రభు చెప్పినప్పుడు అక్కడున్న వాళ్ళందరూ ఎంత వేసింది ఏమి అడిగితే 2 కాసులు అన్నారు. మరి మేము ఇంత వేసాం, మీకు కలిగిన దాంట్లో కొంత వేశారు, ఈమె తన జీవనం అంతా వేసింది అని అన్నాడు. నేను చాలా మాటల వాక్యం చదివేటప్పుడు అనుకుంటా, మా వాళ్ళు ఇచ్చిన వాళ్ళ పేర్లు చెప్తేనే ఆ పక్కన వాళ్ళకి నిద్ర రావడంలే, ఎప్పుడు వాళ్ళనే పొగుడతారబ్బా అంటారు ఈ దరిద్రుడు. ఇంకా పొరపాటుగా ఏదో ఒక సందర్భంలో తక్కువనో ఎక్కువ అలాగ ప్రక్కన పెట్టేసి వీళ్ళే అని అంటే ఎంత అసూయ. దేవుడికి శ్రేష్టమైన బలినిస్తే దేవుడు ఏం చేస్తాడట? లక్ష్య పెడతాడట. రెండవ విషయాన్ని చూద్దామా, దేనిని ఆయన లక్ష్య పెడతాడు? 138వ కీర్తన 6వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 138వ కీర్తన 6వ వచనాన్ని లక్ష్య పెట్టును దేనినో చూస్తున్నాం. 138వ కీర్తన 6వ వచనం, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా. రెండవది ప్రియులారా, దేవుడు శ్రేష్టమైన అర్పణను, రెండవది దీనులను లక్ష్య పెట్టే దేవుడు. అక్కడ దేవుని యొక్క గొప్పతనాన్ని కూడా చెప్పాడు కీర్తనాకారుడైన దావీదయ్య. ఆయనట మహోన్నతుడైనను కానీ దీనులను మాత్రం లక్ష్య పెట్టును. ప్రభునందు ప్రియమైన వారలారా, దీనులు ఎవరు అని అనుకుంటామేమో అని కింద కూడా ఇంకో మాట చెప్పాడు, గర్విష్ఠులను బాగుగా. గర్వము లేని వారే దీనులు, గర్వము లేనివారే. ఈరోజు లోకములో డబ్బు గర్వం, కుల గర్వం, అందగర్వం, ఉద్యోగ గర్వం, వ్యాపార గర్వం, చదువు గర్వం, ఎన్నోలేండి. అయితే వాళ్ళని ఆయన లక్ష్య పెట్టాడంట. నీకెన్నన్నా ఉండనివ్వండి, నీలో దీనత్వము ఉందా లేదా అని చూస్తాడు. బైబిల్ గ్రంథంలో మనము ఇశ్రాయేలుల మొదటి రాజు, రెండవ రాజు వీరిరువురిని చూస్తూ ఉన్నప్పుడు బాగా గమనించండి. సౌలు మొదట చాలా దీనత్వము కలిగిన వాడే. సమూయేలుతో మాట్లాడేటప్పుడు కానీ, సమూయేలు అభిషేకించినప్పుడు కానీ, రాజు అయిన తర్వాత చాలా దీనుడే. తర్వాత రాజు అయిన తర్వాత తన అధికారం కాపాడుకోవడం కోసం తన స్వభావములో మార్పు వచ్చింది. రెండవ రాజైన దావీదును చూస్తున్నప్పుడు ఎందుకు దావీదు దేవునికి ఇష్టమయ్యాడు అనంటే, ముందు దీనత్వం ఉంది, గొప్ప స్థితి కలిగినప్పుడు కూడా దీనత్వమే ఉంది. అందుకే బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఉజ్జియా అనబడే ఒక రాజు వస్తాడు. అతడు స్థిరపడిన తర్వాత మనస్సును గర్వించి అని రాయబడి ఉంటుంది. స్థిరపడేంత వరకు అతనికి ఏమి లేదు, గర్వం లేదు. చాలా మందికి ఉద్యోగం వచ్చేంత వరకు, ఒక స్థితిలో నిలబడుకునేంత వరకు, ఒకవేళ వివాహం అయ్యేంత వరకు, లేదా పిల్లలు కలిగేంత వరకు, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేంత వరకు, లేదా ఏదో కొన్ని సమకూడేంత వరకు చాలా బాగుంటారు, చాలా బాగుంటారు. కానీ ఎప్పుడైతే వారు స్థిరపడతారో మార్పులు వచ్చేస్తాయి. ఉజ్జియాది అదే పరిస్థితి.
స్థిరపడనంత వరకు, మీరు తర్వాత చదువుకుని 16వ అధ్యాయంలో ఉంటుంది దినవృత్తాంతమ గ్రంథంలో, స్థిరపడనంత వరకు దేవుణ్ణి ఆశ్రయించాడు, ఆయన పాదాలు పట్టుకున్నాడు, జనులందరికీ చెప్పాడు ఇలాగ ఉండాలి మనము అని. కానీ స్థిరపడగానే గర్వం వచ్చేసింది. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని ప్రియబిడ్డలారా, దేవుడు మనలను లక్ష్య పెట్టాలి అంటే ఎంతైనా ఎదగనివ్వండి, మనం ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఆయన మహోన్నతుడైనను, అంత స్థాయిలో ఉన్నవారనే చూసుకోడట, మహోన్నతుడు కాబట్టి ఉన్నతంగా ఉన్నవారనే చూసుకోడట, కానీ ఆయన మహోన్నతుడైనను దీనులను లక్ష్య పెట్టేటటువంటి దేవుడు. శ్రేష్టమైన అర్పణను లక్ష్య పెడతాడు, మనలో ఉన్న తగ్గింపును లక్ష్య పెడతాడు. నేను అప్పుడప్పుడు కొంతమందిని చూస్తానండి, ఏమీ ఉండదు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండా, వెల్ షెటిల్డ్ ఫ్యామిలీ అని చెప్పుకోవడానికి ఏముండదు. అమ్మా నాన్నలు ఏమన్నా బాగా లక్షాధికారులు కాదు, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే. ఒక స్థాయికి వచ్చిన తర్వాత పోనీ భర్త ఏమైనా మంచి ఉన్నతమైన ఉద్యోగాలు ఏముండవు, కానీ చాలా గర్వం, చాలా అతిశయం, దేన్ని చూసుకున్నా మరి తెలియదు. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, దేన్ని బట్టి అతిశయపడుతున్నారో, దీనత్వం లేకోకుండా దేని బట్టి గర్వపడుతున్నారో, ఒకవేళ అవి ఏమైనా దూరం అయిపోతే, జీవనోపాధినిచ్చే భర్త లేకపోతే, అంటే కష్టపడే భర్త లేకపోతే, ఈమె ఏ పని కసుదో పని కూడా తరం కాదు, వేరే ఇళ్లలో బోకులు కూడా కూడా తరం గారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఉన్న చోటనే వీళ్ళు మసలరు, వీళ్ళున్న చోటనే వీళ్ళు ఇమ్మడలేరు, ఇంకా వేరే చోట అస్సలకు ఇమ్మడలేరు. అప్పుడప్పుడు నేను అనుకుంటా, ఎందుకబ్బా ఇంత గర్వం, దేని చూసుకొని మూతులు ఏమి స్పీడ్గా తిప్పేసుకుంటారో, మనుషులు ఎంత స్పీడ్గా వెళ్తారో. సరిగ్గా 10 రోజులు కాదు, 4 రోజులు నీళ్లు రాకపోతే ఇంటి ముందుకు వచ్చిన ట్యాంకీలో నుంచి 4 బిందెలు ఇంటికి మోసుకోనికి శక్తి లేదు ఒళ్ళులో. ఎందుకండి గర్వం? భలే అతిశయం అండి, దేన్ని చూసుకోరు. కానీ దేవుని బిడలారా, ఒక ఆత్మీయ తండ్రిగా సేవకుడిగా చెప్తున్నాను, ఎన్నైనా మీకు సమకూడనివ్వండి, మీరు ఏ స్థాయికైనా వెళ్ళండి, మీలో దీనత్వం ఉండాలి. నాకేంటి అని అనుకున్నామా, అపవాది నిన్ను పడగొట్టేస్తాడు. నాకేంటి అనుకోకూడదు, ఎప్పుడు నాకేంటి అని ఎప్పుడు అనుకోకుండా దావీదు అంటాడు, నేనెంతటి వాడిని అంటాడు. అందుకే తన కొడుకు చెప్పేటప్పుడు కూడా సొలొమోను అన్నాడు, రే బాబు, నువ్వేం అతిశయపడగాకు, కుడికి గాని ఎడమకు గాని తిరగకోకుండా దేవుని వాక్యములో నిలిచుండు, బాగుపడతా ఉన్నాడు. దేవుడు దీనులను లక్ష్య పెడతాడు. మూడవది ఎవరిని లక్ష్య పెడతాడు ఆయన? నిర్గమకాండం 2వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి మనం చూద్దామా. నిర్గమకాండము 2వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను అంటే లక్ష్య పెట్టెను. ఎందుకు? మీరు 22వ వచనాన్ని చూస్తే, వారు నిట్టూర్పును విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. దేవుడు ఎవరిని లక్ష్య పెడతాడు అంటే, మొరపెట్టే వారిని లక్ష్య పెడతాడు. అంటే ప్రార్థన చేసేవారిని అని అర్థం. ప్రార్థన చేసేవారిని ఆయన లక్ష్య పెడతాడు. అదే కదా మనము లూకాసు వార్త 18వ అధ్యాయం 7వ వచనానికి వెళ్తే, తనకు దివారాత్రము మొరపెట్టుచుండగా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. దేవుడికి రోజు ఆయనతో మాట్లాడే వాళ్ళంటే భలే ఇష్టం అండి. మీరు ఆలోచన చేయండి, మీ ఇంట్లోనే మీ పిల్లలుండి వాళ్ళు మీతో మాట్లాడేటప్పుడు విసుక్కుంటూ ఉంటే మీరు హ్యాపీగా ఉంటారా?
వాళ్ళు విసుకుంటా ఉంటారు అనమాట. మాట్లాడాను తీమా ఏంది నువ్వు అని అంటారు. ఈ కొంతమంది గాడిదలు బయటోళ్ళతో భలే మాట్లాడతారు. చాచా మచ్చా కుచ్చా ఏంటంటే అన్ని బయటోళ్ళతో మాట్లాడుకుంటారు. ఇంటి దగ్గర అమ్మా నాయన దగ్గరకు వచ్చేసరికి నోట్లో చింతకాయ నమ్మలేదప్పుడు, పచ్చికాయ నమ్మలేదప్పుడు ముఖమంతా సింగరించుకో అట్టుంటారు చాలా మంది కదండి. ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకొని చక్కగా నిద్రపోయేంత వరకు పొరపాటుగా నిద్రపోయేటప్పుడు కొన్నిసార్లు నాకు బాగా గుర్తు, మా పిల్లలు చూస్తుంట కాబట్టి, మనం ఫ్యాన్ స్పీడ్లో పెట్టుకున్నప్పుడు లేకపోతే ఏసీలో ఎక్కడో ఉన్నప్పుడు వీళ్ళకి నిద్రలో దుప్పటి కప్పుకోవాలనేది మర్చిపోయింటారు. మర్చిపోయి ముడుచుకో ఉంటారు. ముడుచుకున్నప్పుడు అప్పుడు మచ్చ వచ్చి కప్పిపోతారు. ఏమవుతున్నది కాదా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి కప్పరా? ఆ టైంలో కూడా అమ్మో నాన్నో లేచి అయ్యో నా బిడ్డ చలికి వణికిపోతున్నాడే అని చెప్పి చక్కగా దుప్పటి కప్పి, మళ్ళీ పూర్తిగా నిండు కప్పితే నీకేడ ఊపిరాడదో తెల్లారేసరికని వాటి వరకే కప్పి వాళ్ళు పోయి కూర్చుంటే వాళ్ళతో మాట్లాడాలంటే ఎంత కోపమో పిల్లలకు. కానీ దేవుడా నా బాధ ఇది, నా పరిస్థితి ఇది అని ఇశ్రాయేలీయులు మొరపెడుతూ ఉంటే ఆ మొర యందు ఆయన ఏముంచాడట? లక్ష్యం ఉంచాడు. ఇంకా అక్కడ 18 అన్నాడు, లూకాసు వార్త 18:7 దివారాత్రము మొరపెట్టగా అన్నాడు. అంటే దినము రాత్రి నిత్యము ప్రార్థిస్తే విసుక్కోడాయన, ఆయన పరమ తండ్రి. అందుకే కొన్నిసార్లు ఆయన పోలికలు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. దేవుడు తనను తండ్రిగా, సంఘాన్ని వధువుగా, ఆయనను వరుడుగా ఇలాగ పోల్చుకున్న సందర్భాలు ఎందుకు అంటే, సంఘము మొరపెడుతూ ఉన్నప్పుడు వధువు వరుడే అన్నాను నేను, భార్యాభర్త కాదు. ఇంకా అంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అనే భావాలు వస్తాయి. ఈ పెళ్లి కూతురు పెళ్లి కొడుకులు కాయపడిన తర్వాత పెళ్లి కాకముందు ఆ దినాల్లో, ఇప్పుడు పర్వాలేదు అన్లిమిటెడ్ కాబట్టి సరిపోయింది. ఆ పూర్వపు దినాల్లో అయితే ఈ పక్కన ఎప్పుడు అమౌంట్ అయిపోతుందో తెలియదు, ఆ పక్కన ఏమైపోతుందో తెలియదు. అంటే అన్లిమిటెడ్ లేనప్పుడు ఎంత జాగ్రత్తగా ఫోన్లో మాట్లాడుకొని ఏముండవు, మళ్ళా ఆలేదప్ప ఏంటి ఉండవు. ఎంత ప్రేమగా అంటే విసుగు ఎప్పుడు రాదు. కానీ కొంతమందికి పెళ్ళిళ్ళు అయినాక వస్తాయి విసుగు కదా, పెళ్ళిళ్ళు అయిన తర్వాత వస్తాయి విసుగు. మాట్లాడతా అని అనుకో, ఎప్పుడు మాట్లాడుకున్నారు, వీళ్ళు మాట్లాడరు ఇంకా. కానీ ఇక్కడ దేవుడు అన్నాడు, వధువు వరుడైన దేవునితో మాట్లాడిన, పిల్లలు తండ్రితో మాట్లాడిన, ఎంత ఆనందం. ఒకవేళ ఈ వయసున్న గాడిదలు మాట్లాడగలము కానీ పసిబిడ్డలు వచ్చి రాని మాటలతో అది కావాలమ్మా ఇది కావాలమ్మా అని చెప్పేసి ఉంటే అస్సలు విసుకోరమ్మా వాళ్ళు, అస్సలు విసుకో. నానన్నా సరేలే అంటాడేమో కానీ ఏవేవో అసలు వచ్చి రాని విషయాలు అన్ని చెప్తా ఉంటారు. అట్లా ఇట్లా అన్ని చెప్తా ఉంటే ఎంత ఓపికగా ఉంటారు. దేవుడట తనకు మొరపెట్టే వారిని ఏం చేస్తాడు? ఆయన లక్ష్యం ఉంచుతాడు, అంటే అంగీకరిస్తాడు, వింటాడు. అందుకే వ్రాయబడి ఉంది, ఆయన శ్రేష్టమైన అర్పణను, దీనత్వం కలిగిన వ్యక్తులను, మొరపెట్టే వారిని లక్ష్య పెట్టే దేవుడు. ఇంకొక 4వది, దేవుడు మన హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు, రూపాన్ని కాదు. వాస్తవానికి సమూయేలు యెషయా ఇంటికి రాగానే పెద్దవాడైనటువంటి ఏలియాబు వచ్చాడు. వాడిని చూస్తే 6 feet హైట్ ఉన్నాడు, ఆల్రెడీ యుద్ధంలో ఉన్నాడు కాబట్టి మంచి మిలిటరీ ఫిజిక్స్. సమూయేలు అనుకున్నాడు, కూర్చున్నాడు, టక్కన లేసి ఇతనే ఉంటాడు రాజు, అభిషేకిద్దాం అని కొమ్ము తీసుకోగానే దేవుడు ఆత్మలో చెప్తున్నాడు, సమూయేల్ కూర్చో. అదేంటి ప్రభా, బాగా హైట్ ఉన్నాడు, రాజు కావలసిన అన్ని లక్షణాలు ఉన్నాయి. దేవుడు అన్నాడు, మనుషులు పై రూపమును లక్ష్య పెడతారు, కానీ దేవుడు
హృదయమును లక్ష్య పెట్టేవాడు. నేను అంటాను, ఏం చూశాడండి ఏలీయాబులో దేవుడు? మీరు తర్వాత 17వ అధ్యాయము అలాగ చదువుకుంటూ వెళ్తే, అన్నలకు అన్నం తీసుకొని వచ్చాడు దావీదు. తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ గొల్యాతు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ దావీదు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏంటి ఇక్కడ సంగతి? 40 రోజులైంది యుద్ధానికి వచ్చి, ఎప్పుడు ఇన్ని రోజులు ఉండరే, ఏమైంది అని అడుగుతున్నాడు. వాళ్ళు చెప్తున్నారు, ఇట్లా యుద్ధం ఇలాగ జరుగుతుంది, వాడేమో ఇంతలా ఉన్నాడు, మేమేమి ఎత్తున్నాం, చచ్చిపోతామని, ఎవడు పోలేదని. ఒకవేళ వాడిని కొడితే ఇలాగ మాట్లాడుతూ విచారించుకుంటున్నాడు. అప్పుడు వాళ్ళ పెద్దన్న అంటాడు, రేయ్ ఎందుకు వచ్చారా ఇక్కడికి? యుద్ధం చూడడానికి ఏదో వచ్చావు? ఆ మేకల మందని ఆడవలు పెట్టావు, గొర్రెల మందను. నీ హృదయ గర్వం నాకు తెలుసురా అన్నాడు. ఏం కనపడింది నీకు హృదయ గర్వం అంటే? తమ తమ్ముడు 10 మందిని విచారించడం, యోగక్షేమాలు కనుక్కోవడం, సరేలే వాడేదో విచారించుకుంటున్నాడు, చిన్నోడులే అనేది లేదు. ఈయన నేను పెద్దోన్నని అహంకారం. దేవుడు అంటాడు, నువ్వు రూపాన్ని చూస్తావు సమూయేలు, నేను హృదయాన్ని చూస్తాను. దేవునిందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడున్న మనమందరం పై రూపాలు చూసేవాళ్ళమే. మీరు నన్ను, నేను మిమ్మల్ని. మీ ఎదుట నేను మంచోనే, నా ఎదుట మీరు మంచోళ్ళే. కానీ మన హృదయపు స్థితి, మన అంతరంగాల స్థితి ఎవరికి తెలుసు? అది ఇక్కడ మనం అందరం కవరింగ్ చేసుకోవచ్చు చాలా బాగా, కానీ దేవుని కళ్ళు కప్పలేం. ఆయన హృదయ పరిశోధకుడు అని రాయబడి ఉంది బైబిల్లో. చెట్టులో ఉన్నటువంటి బలం ఎంతో కనుక్కోవచ్చేమో, హృదయపు యొక్క స్థితిని ఎప్పుడు కనుక్కోలేం. అందుకే దేవుడు అన్నాడు, దేవుడు పై రూపమును లక్ష్య పెట్టడు, హృదయమును లక్ష్య పెట్టును. ఆయన లక్ష్య పెట్టనిది నరుల ముఖమును, నిరర్థకమైన మాటలను, తాము జ్ఞానులం అనుకునే వారిని లక్ష్య పెట్టడు. ఆయన లక్ష్య పెట్టున్నది శ్రేష్టమైన అర్పణను, దీనులను, మొరపెట్టు వారిని, హృదయమును లక్ష్య పెట్టేవాడు. కాబట్టి మన హృదయాన్ని క్లీన్ హార్ట్గా, ఎప్పటికప్పుడు అందులో ఏవో వచ్చి చేరుతుంటాయి, నీళ్లు నిలవ ఉన్నప్పుడు పురుగు పట్టినట్టుగా మన హృదయానికి కూడా అప్పుడప్పుడు కొన్ని వింత వింత పురుగులు పడతా ఉంటాయి. కొంచెం బాగా తిన్నప్పుడు, లేకపోతే ఏదైనా సమకూడినప్పుడు కొన్ని పురుగులు వచ్చి చేరుతా ఉంటాయి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా ఉంటే ఆరోగ్యంగా, ఆత్మీయంగా ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, మహాగణుడైన పరలోకపు తండ్రి, శ్రేష్టమైన అర్పణలో, దీనత్వములో మొరపెట్టే వారముగా తండ్రి, మా హృదయపు స్థితిని ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకునే వ్యక్తులుగా ఉండినట్లు కృప చూపండి. ఓ తండ్రి, ప్రకటించిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ, ఘనత, ప్రభావములు మీరు కలుగు చేసుకునమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.